మన ఇంట్లో కూరగాయలు అయిపోతే ఇప్పుడేం చేస్తున్నాం? ఏముందండి, పక్కనే రిలయన్స్ ఫ్రెష్ కానీ, మోర్ కానీ ఏదో ఒకటి చాలా స్టోర్స్ వచ్చాయి. ఏదో ఒక స్టోర్‌కెళ్తే చక్కగా అన్నీ ఒకచోటే దొరుకుతాయి. పిల్లల్ని కూడా వెంటబెట్టుకొని తీసుకెళ్ళి, అలా కార్ట్‌లో కూర్చోబెట్టుకొని, లాస్ట్‌కి బిల్లింగ్ సెక్షన్ దగ్గర క్రెడిట్ కార్డ్‌తోనో, డెబిట్ కార్డ్‌తోనో, జీపేనో, గూగుల్ పేనో చేస్తే సరిపోద్దనుకుంటున్నాం. కానీ ఒకప్పుడు డైరెక్ట్‌గా రైతు బజార్‌కి వెళ్ళి కూరగాయలు కొనుక్కునేవాళ్ళం. సో, దానివల్ల పిల్లలకి కూడా మనము ఎలా బేరం ఆడుతున్నామో, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు వాడే పరికరాలు ఎటువంటివి అనేది ఒక క్లియర్‌గా ఒక పిక్చర్ లాగా వాళ్ళకి అర్థమయ్యేది. హా! ఇప్పుడేమో స్కూళ్ళల్లో వెజిటబుల్స్ డే అని, ఫ్రూట్స్ డే అనేసి, ఏదో దానికి స్పెషల్‌గా ఒక డే క్రియేట్ చేసి, కూరగాయల మార్కెట్ అంటే ఇలా ఉంటది అనేసి ఒక ఎగ్జిబిషన్ రూపంలో చూపిస్తున్నారు. ప్రతిసారి కాపోయినా కానీ అట్‌లీస్ట్ మనకు టైం కుదిరినప్పుడు మనం కూరగాయల మార్కెట్‌కి వెళ్ళి కూరగాయలు కొంటే మన పిల్లలకి అర్థమవుతది ఎలా ఉంటది అనేసి. అలాగే అక్కడున్న కూరగాయలు అమ్మే వాళ్ళకి కూడా మనం వాళ్ళకి అట్‌లీస్ట్ ఒక సహాయం చేసినట్టు ఉంటది కదా! మీరే ఆలోచించండి ఒక్క క్షణం.